ట్రాన్స్జెండర్స్ గురించి ఎందుకు చేయాలనిపించింది మీకు రీల్? ఎందుకంటే జబర్దస్త్లోకి ఎలా అడుగు పెట్టారు? ఎవరు కారణం అడుగు పెట్టడానికి? స్టార్టింగే నేను జబర్దస్త్కి వెళ్ళలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను సీరియల్స్లో కూడా మీరు లేడీ గెటప్ వేసారా అంటే ఒక బాయ్గా వచ్చారా? అంటే ఒక కిడ్నాప్ చేసేది నాతో పాటు ఇంకా కొంతమంది 2-3 ఉన్నారు. చదువుకుంటున్నారు మంచిగానే, మరి ఆ ఫీల్డ్కి వెళ్ళకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలని ఎలా వచ్చింది మీకు థాట్? ఫస్ట్ నుంచి కూడా నాకు ఇండస్ట్రీలోనే రావాలి, ఇండస్ట్రీలోనే వెళ్ళాలి. నార్మల్గా మీరు బాయ్, మరి బాయ్ అంటున్నారు, సో ఈ విధంగా లేడీ గెటప్ వేశారు. మేబీ ఇంకా లేడీ గెటప్ బాగుంది అని చెప్పి ఎప్పుడన్నా అనిపించిందా నేను కూడా ఇలా ట్రాన్స్జెండర్ గా మారాలి, సో ఇలా ఉంటే బాగుంటుందని? తప్పండి, అంటే మీరు అడిగే క్వశ్చన్ కూడా తప్పు. ఇప్పుడు నార్మల్ గా ఇంతకు ముందు ఎక్స్ట్రా జబర్దస్త్ ఉండేది, ప్రజెంట్ అయితే ఎక్స్ట్రా జబర్దస్త్ కూడా తీసేశారు. దానికి రీజన్ మీకు ఏమైనా తెలుసా? ఎక్స్ట్రా తీసేసారు. ముస్లిమ్స్ అంటున్నారు మరి స్టిక్కర్స్ ఇవి పెట్టద్దు అని చెప్పేసి అంటుంటారు. పెట్టొద్దు అంటారు, బట్ సో ఎప్పుడైనా కానీ అంటే ఇప్పుడు హిజ్రాలను అడుగుతూ ఉంటారు ఎంతకు వస్తావు ఏంటి అని, మీకు కూడా అటువంటి సందర్భం ఎప్పుడైనా జరిగిందా? నాకైతే డార్లింగ్ అలా ఇలా అని మ్యారేజ్ అయిందా మీకు? అయిందండి. మరి మ్యారేజ్ అయింది, మరి మీ వైఫ్ యాక్సెప్ట్ చేసింది ఇలా లేడీ గెటప్ అంటే? ఫుల్ యాక్సెప్టెడ్, ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి నన్ను తెలుసు మాది లవ్ మ్యారేజే. మూవీ సాంగ్స్ కూడా పాడతారా? పాడతాను. సరే ఇంకొకటి మా కోసం. పువ్వుల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం, ఆ సీతాకోక చిలక ఒళ్ళెంతో అతిశయం, వేణువులో గాలి సంగీతాలే అతిశయం, గురువెవ్వరు లేని కోయిల పాటే అతిశయం, అతిశయమే అచ్చెను అన్నది నువ్వే నా అతిశయం. గిరులు ఈతరులు ఏ ఝరులు లేనప్పుడు ముందున్న నిజంగా చాలా బాగున్నారు. అండ్ వైట్ వేశారు, అండ్ రెడ్ హార్ట్ సింబల్స్ వస్తున్నారు కదా, అంతేనా? ఇద్దామని. ఓకే. అమ్మ నాన్న ఎలా ఉంది ఇప్పుడు రిసీవింగ్? మరి ఎందుకు లేడీ గెటప్ చేయడం మీ అబ్బాయి అవసరమా, అంటే వేరే క్యారెక్టర్స్ చేసుకోవచ్చు కదా, అలా ఇలా మాట్లాడుతుంటే అమ్మ అయితే చాలా బాధపడేది. అంటే నా దాకా కూడా చెప్పదు. మూవీస్ ఆఫర్స్ వచ్చాయి మరి? మూవీస్లో అంటే చిన్న చిన్న మూవీస్ వచ్చినాయి కానీ అవి రిలీజ్ కాలేదు.